హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో కేవలం అఖండ తాండవం మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మూవీ ప్రమోట్ అయితే కాదు, ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ప్రతి హిందువు కూడా చూసి ఇటువంటి వీడియోస్ని అందరికి షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ అఖండ మూవీ అందరూ చూడాలి, పిల్లలతో సహా చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ముందు పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనకు రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, వాటిని మాత్రమే కాపాడతాడు అని అనుకోవడం చాలా తప్పు. వీటిల్ని అధిగమించడానికి మనకు ఒక ధర్మం అంటూ మార్గం ఒకటి మనకి ఇచ్చినటువంటి భగవంతుడు, ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ ధర్మాన్ని అందరికీ తెలిసే విధంగా చేయటమే మనం పాటించవలసిన కర్తవ్యం. ధర్మో రక్షతే రక్షితః అంటే ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ముందు ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల దైవత్వాన్ని చూడగలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తిలో దైవత్వాన్ని చూడగలిగి ఉండాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల్లో దైవత్వాన్ని చూడగలిగి ఉండాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించుకోకుండా మన ప్రయత్నం, మన పట్టుదల, మన కృషి అనేది ఎదుటి వారికి ఎవరికి ఇబ్బంది కలగకోకుండా మన సాధన కోసమై మనం కష్టపడి ప్రయత్నం చేసే ప్రతి పనికి కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు అని తెలుసుకోవటమే ధర్మం. సృష్టిలో ఉన్న ప్రతి జీవి పట్ల మన గౌరవాన్ని కలిగి ఉండటం, వాటికి ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించుకోకుండా వాటిలో దైవత్వాన్ని చూడటమే ధర్మం. అటువంటి ధర్మానికి ఎటువంటి లోపం వచ్చినా, అధర్మం అనేది పెరిగిపోయిన రోజున భగవంతుడు రూపంలో రాడు. ధర్మాన్ని కాపాడటం కోసం ఎవరినైనా పంపిస్తాడు. ఈ కాన్సెప్టే నాకు ఈ అఖండ తాండవం అనే మూవీలో కనబడుతుందని మన హిందువులందరూ కూడా ఈ సినిమాని చూసి ఇటువంటి మూవీస్ ఇంకా రావాలి అంటే మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఈ వీడియో మీ వరకు తీసుకొస్తున్నాను. అట్లాగే ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి యాక్టింగ్ అనేది, అఘోరా యాక్టింగ్ అనేది, ధర్మం తప్పిన రోజున ఈ అఘోరాలు బయటకు వస్తే ఎట్లాగుంటుందో, ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి క్రియలు చేస్తారో ఈ మూవీ ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ మూవీని చూడండి. ఈ మూవీ చూసేటప్పుడు కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిజీగా ఉన్న సందర్భంలో పిల్లల్ని తీసుకొని మూవీకి వెళ్ళటం, అక్కడ తొక్కిసలాటం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళి మూవీని చూడండి. అంతేకాకుండా భగవంతుడు అంటే ఏంటో, భగవంతుడి యొక్క తత్వం ఏమిటో తెలుసుకోండి. ఎటువంటి పాషాండ మతాల వైపు కూడా వెళ్ళవద్దని, మన ధర్మం, మన దైవం చాలా గొప్పది. మన భారతదేశానికి మన ధర్మం చాలా విలువైన మార్గాలు నేర్పినటువంటి మన దేవీ దేవతలను కించపరిచే ఏ ఎదవలనైనా సరే ఖండించి చెప్పు తీసుకుని కొట్టాలని కోరుకుంటూ ఈ మూవీలో నాకు నచ్చిన డైలాగ్ మీకు ఒకసారి వినిపిస్తాను, చూడండి. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం, ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఈ వీడియో కేవలం మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసమే, ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే కాదు. ఈ మూవీకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి కేర్ఫుల్ గా వెళ్ళాలని కోరుకుంటూ, ఇటువంటి వీడియోస్ అందరికీ చేరాలంటే మీరు ముందు చేయవలసింది లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ కలిగించిన వాళ్ళు అవుతారు. అట్లాగే మా వీడియోస్కి సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.